1948 జూన్ 17వ తేదీన ధార్ కమిషన్ని వేశారు. 48 జూన్ 17వ తేదీన ఈ ధార్ కమిషన్లో ధారే కాకుండా మరొక ఇద్దరు పన్నాలాల్, జగత్ నారాయణ అనేవాళ్ళు సభ్యులు. ఈ ధార్ కమిషన్లో పన్నాలాల్ అనే ఆయన, జగత్ నారాయణ అనే ఆయన, వీళ్ళు ముగ్గురు సభ్యులు. ఇది త్రిసభ్య కమిషన్. కమిషన్ అంటే కళ్యాణి ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. అంటే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలా వద్దా అని చేస్తుంది, సలహాలు ఇచ్చేది కాదు. టు ఎంక్వైరీ. ఇది కమిషన్. కమిటీ వేరు, కమిషన్ వేరు. ఇది అడిగి రిపోర్ట్ తీసుకుంటుంది, ఆంధ్ర రాష్ట్ర అవసరం ఎంతవరకు ఉంది అనేది. ఇది కమిషన్, ధార్ కమిషన్ అంటారు. ఈ కమిషన్లో జగత్ నారాయణ, డాక్టర్ పన్నాలాల్, జగత్ నారాయణ, రాసుకోండి వెంకటేశ, జగత్ నారాయణ, పన్నాలాల్ అనేవాళ్ళు సభ్యులు. ఇదేం చేసిందంటే మద్రాసులో పర్యటించింది, రాయలసీమలో పర్యటించింది, ఆంధ్రాలో పర్యటించింది. అన్ని ప్రాంతాలలో పర్యటించి భాషా పేరిట రాష్ట్రాలు కోరడం తప్పు, ఇది జాతి సమగ్రతకు తప్పే కాదు, దేశానికి ముప్పు అని చెప్పేసి ఇదేం చేసిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది తప్పు, అది దేశానికి ముప్పు అని చెప్పి కుదరదని చెప్పేసింది. ఇది ఒప్పుకోల. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ఇది ఒప్పుకోల. భాషా ప్రయుక్త రాష్ట్రాల, మనం తెలుగు బేస్గా కదా పోరాడుతుంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు, అందువల్ల దాని కొరకు ఇది ఒప్పుకోల, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఒప్పుకోల. అప్పుడు ఆంధ్ర రాయలసీమ నాయకులు మరింత జోరు పెంచి, అట్లెట్లా కుదురుతుంది, ఏదో కమిషన్ వచ్చింది మాకు అనుగుణంగా చెప్పింది అనుకున్నాం, కానీ కమిషన్ తనకు అనుగుణంగా చెప్పుకుంటా పోతుంది, అట్లా కాదు, మాకు కావాల్సిందే, మాకు రాష్ట్రం కావాల్సిందే, మేము మద్రాసు నుంచి విడిపోవాల్సిందే, మాకు రాష్ట్రం కావాల్సిందే అని భాషా ప్రయుక్త రాష్ట్రాల ముప్పు అని అనడం తప్పు. ఎవరికి వాళ్ళు లాంగ్వేజ్ బేస్గా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు కుదరదు అన్నారు.